తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? మరి వీటిని సాధించే క్రమంలో ఎంతవరకు ముందుకెళ్ళాము? వీటి మీద రకరకాల వాదనలున్నాయి. అంటే కొంతమంది నిధుల విషయంలో మన నిధులు మనమే వాడుకున్నాం. కాళేశ్వరం, యాదగిరిగుట్ట ఇట్లాంటి భారీ భారీ ప్రాజెక్టుల విషయంలో మనం దుర్వినియోగం కాకుండా మనం సద్వినియోగం చేసుకొని మన నిధులు మనం వాడుకున్నాం. పంట దిగుబడిలో ముందుకెళ్ళాము. ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రెస్ చెప్పుకుంటూ రావచ్చు. అయితే ఉద్యోగాల విషయంలో మాత్రం కేసీఆర్ గారి పాలన 12 ఏళ్ల కాలంలో సరియైన న్యాయం జరగలే. తాను కూడా బహుశా అయితే చెప్తారు 1,00,000 ఏబో జాబ్స్ అని 12 లక్షల జాబ్లు అనేది అంటారు. మొత్తం మీద అయితే ఇచ్చే ప్రయత్నం చేసినా అనుకున్నంత రేంజ్లో రాలేదు, ఆశపడేంత రేంజ్లే రాలేదు, డిమాండ్ తగ్గట్టు ఉద్యోగ కల్పన జరగలేదు. ముఖ్యంగా టీచర్ల జాబుల విషయంలో చాలా అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మిగతా విషయాల్లో అంటే ఉద్యోగం చేస్తున్నట్టు ఆల్రెడీ హోంగార్డ్స్ కానీ ఆశా వర్కర్ల విషయాలు కానీ 3 2 జీతాలు పెరిగిన తర్వాత వాళ్ళ జీవన ప్రమాణం పెంచాడు. అక్కడ కొంతవరకు సక్సెస్ సాధించుకుని వెళ్ళారు. కానీ ఉద్యోగ కల్పన విషయం మొత్తం చాలా అపవాదం ఎదుర్కొన్నాడు. ఉద్యోగాలు సరైన ఉద్యోగాలు ఇవ్వలేదని ఒకటి, నోటిఫికేషన్ల వైఫల్యాలు, తర్వాత పేపర్ లీకేజీలు ఇవన్నీ కూడా అప్రతిష్ట పాలు చేసుకుంటే ఆనాడు నిరుద్యోగుల ఆవేదనే మార్పు కోరుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారం తీసుకొచ్చింది. ఆనాటి ఉద్యమంలో అంటే నిరుద్యోగులు చేసినటువంటి నిరసనలో వెన్నుదండగా ఉన్నట్టు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ఉద్యోగ కల్పన, ఉద్యోగ క్యాలెండర్ అన్నారు. ఉద్యోగ క్యాలెండర్ లేదు. మనం ఆన్లైన్ కొట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ క్యాలెండర్ కోసం సెర్చ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు బూతుల క్యాలెండర్ వస్తుంది. ఏ రోజు ఏం బూతు మాట్లాడారు, ఎవరిని ఏ రోజు ఏం తిట్టాడే వస్తుంది. కానీ నిరుద్యోగుల క్యాలెండర్ అమలు చేయనట్టుగా ఎక్కడా కూడా దాఖలాలు లేవు. వీళ్ళు ప్రతిసారి అంటే హైదరాబాదులో కోచింగ్ కోసము ఉద్యోగ పరీక్ష కోసం వచ్చి ఆ పరీక్ష నిర్వహించకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ, హైదరాబాద్ ఉండలేక ఇబ్బంది పడుతూ ఆవేదనతో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగుల నోటిఫికేషన్ ఒత్తిడి చేయడం కోసం నిరసనలు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఏ రోజైతే వెన్నుదండుండి ఆ రోజు వెనకలను సహాయం చేస్తూ వెనకొండి నైతికంగా సపోర్ట్ ఇచ్చినటువంటి ఆ కాంగ్రెస్ వర్గీయులు, ఆ రేవంత్ రెడ్డి వర్గీయులు ఈరోజు వాళ్ళ మీద నిఘాలు పెట్టి వేధిస్తూ కేసులు పెడతా ఉన్నారు. ఆయన జడసకుండా భయపడకుండా నిరుద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది రేవంత్ రెడ్డికోనో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు, వారు ఒత్తిడి తీసుకొచ్చే క్రమాన్ని చేస్తున్నారు. అయినా కూడా వారిని వేధిస్తూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మెరుపు నిరసన కార్యక్రమాలు చేయడంలో వీళ్ళు ముందందున్నారు. అందులో మొదటిగా మనం చెప్పుకోదటువంటి నాయకుడు నిరుద్యోగ జేఏసీ నాయకుడు బూక్యా నాయక్ గారు. అతను బీఈడీ నిరుద్యోగుల నిరుద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ఒక తనదైన శైలిలో అంటే మేము పలానా తారీఖు పలానా రోజు నిరసన చేయబోతున్నామని చెప్తే పప్పులు ఉడకవు కదా మన రాష్ట్రంలో, ఎందుకంటే 5 రోజుల ముందే లిఫ్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు వ్యూహాత్మకంగా మెరుపు నిరసనలు, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి కొన్ని ఆకస్మిక నిరసన కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే కొంతవరకు ప్రయోజనం జరుగుతూ ఉంది. నిన్న కూడా దిల్సుఖ్ నగర్లో ఒక మెరుపు సమ్మె చేశారు. అది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగ విషయంలో ఆ వివరాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు సూచించేటువంటి సూచనలు ఏంటి, ఇవన్నీ కూడా మనతో చేసుకుందాం. బూక్యా నాయక్ గారిని మన వేదికని మన దగ్గరికి షేర్ చేసుకోవాల్సిన పిలుస్తున్నారు. రండి అన్న. నమస్తే అన్న. బూక్యా నాయక్ గారు ఇతను నిరుద్యోగుల జేఏసీలో ప్రధాన నాయకుడిగా ఉంటూ నేను అదేంటి బీఈడీ అభ్యర్థుల రాష్ట్ర అధ్యక్షుడు. వాళ్ళ తరపున బీఈడీ నిరుద్యోగుల తరపున పోరాడుతూ ఎంతమంది ఉన్నారు, ఎన్నిసార్లు ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి రాలేదు. ఇక్కడ ఏంటి అంటే ఒక్కరోజు ఆలస్యమైన ఎలిజిబిలిటీ ఏజ్ పోయే వాళ్ళ సంఖ్య పోతూ ఉంటుంది. కొత్తగా వచ్చి చేరే వాళ్ళని ఎలిజిబిలిటీ సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే ఎలిజిబిలిటీ వచ్చేవాళ్ళు 10 మంది అయితే పోయేవాళ్ళు 2-3 అవుతున్నారు. అంటే ఏజ్ ప్రకారం తగ్గేవాళ్ళు. ఇట్లా రేషియో పెరుగుతూ ఉంది. అంటే డిమాండ్ ఒత్తిడి పెరుగుతూ ఉన్నా కూడా ఇంకా ఆలస్యం చేయడం వల్ల బీఈడీ అభ్యర్థుల్లో ఆవేదన ఉంది. గ్రూప్ ఎగ్జామ్స్ వాళ్ళు, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఆవేదనతో ఉన్నారు. అసలు వీళ్ళు నిన్న చేసిన నిరసన ఏంటో ఒక్కసారి చూద్దాం కార్యక్రమం.
మీరు ఎక్కడున్నారు? స్టెప్ మనకే చూస్తాం. ఉన్నారా? నెక్స్ట్ వస్తుంది గంట లిఫ్ట్ అయిన తర్వాత చెప్పండి, ఇది ఎప్పుడు ఏంటి, అసలు ఎందుకు చేశారు, మీ ఉద్దేశం ఏంటి? అసలు మొదటి నుంచి చెప్పాలంటే ఈ తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు నీళ్లు అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇది, నిధులు అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇది, అదేవిధంగా నియామకాలు. ఈ కొట్లాటలో భాగంగానే ఇవాళ 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్న దాంట్లో విద్యార్థులు, నిరుద్యోగుల ముందంజలో ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా. అవును. ఇప్పుడు ఆనాడు డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన చేసిర్రు. తెలంగాణ ప్రక్రియకు మేము ముందడుగేస్తూ ఉన్నాం, ఇక తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పేసి 2009లో చిదంబరం ప్రకటన చేస్తే, ఆ ప్రకటనలో మళ్ళా అటు ఆంధ్రాలో సమైక్యాంధ్ర ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పేసి మళ్ళా చిదంబరం గారు అదే డిసెంబర్ 21న ప్రకటన వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడంతో ఆ రోజు మనస్తాపానికి గురయ్యి దాదాపు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. దాంట్లో నిరుద్యోగులు, విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఉద్యమం స్టార్ట్ చేసింది కూడా నిరసన కార్యక్రమాలు, అది అధిక శాతం విద్యార్థులు, అది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో, ప్రతి యూనివర్సిటీ పరిధిలో. అవును, ఆ యూనివర్సిటీ పరిధిలోనే ఎక్కువ మంది ఇవాళ భారీ ఎత్తున ఉద్యమం చేసి ఉద్యమం తారాస్థాయికి తీసుకెళ్లిన దాంట్లో నిరుద్యోగులు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీని యావత్ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలతో పాటు నిరుద్యోగులందరూ కూడా జంగ్ సైరన్ మోగించి అలా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి నమ్మవలికిర్రు. ఆ విధంగా చేసి మేము ఇవాళ తెలంగాణ సాధించుకుంటే తెలంగాణలో మాకు జరిగింది విద్యార్థులకు శూన్యం. అదేవిధంగా ఆ ఉద్యమంలో అప్పుడు ఉన్న నోటిఫికేషన్లు వచ్చేసి కొన్ని వచ్చినాయి మన కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో. అయితే మన రాష్ట్ర నాయకులు ఏమన్నారు, చెల్ అప్పుడు ఆయన 50,000తో మెగా డిఎస్సి ఇస్తామంటే, చెల్ మాకు అవసరం లేదు, మా తెలంగాణలో మేమే డిఎస్సి భారీ డిఎస్సి వేసుకుంటామని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని మోసం చేసిరు. అంటే ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు అయిందా, అసలు ముందుకు వెళ్ళిందా? వెళ్ళలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, ముందుకు వెళ్ళనియలేదు ఉద్యమంలో. అప్పటి నుంచి మేము చదువుకోకుండా మంచిగా గట్టి ఉద్యమాలు చేసేసి దాని తర్వాత 10 సంవత్సరాలలో ఏమైనా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అంటే చిన్న చిన్న నోటిఫికేషన్తోనే లాస్ట్ టైం ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ కూడా మన 5,000తో రావడం జరిగింది. అదేవిధంగా 2018లో ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా ఒక 5-6 వేలతోనే వచ్చింది. 50,000 ఉద్యోగాలు ఎక్కడ, ఈ 5-6 వేలతో ఎక్కడ? అంటే 50,000 ఉద్యోగాలు వేకెన్సీ ఉన్నాయి, 10,000 మాత్రమే పూర్తి అయినాయి అంటున్నారు. 50,000 అప్పుడు ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు దాదాపు మన తెలంగాణకు 25,000 నుంచి 30,000 దాకా ఉండే. ఇప్పుడు దాకా చూపిస్తున్నారులే కానీ ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తలేదు. అదేవిధంగా మొన్న ఎస్పెషల్లీ టీచర్ ఉద్యోగాలు మీరు చెప్పి, అదేవిధంగా విద్యా వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం. ఇవాళ 2 డిపార్ట్మెంట్లకు సంబంధించి విద్యార్థులు రోడ్ల మీద వచ్చి కొట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఏడాదిలోపు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి ఇప్పుడు 18 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. అప్పుడు తెలంగాణ మూమెంట్లలో మాట ఇచ్చి వెనక్కి తిరగడం వల్ల 1200 మంది ఆత్మ బలిదానం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. అదేవిధంగా మేము అధికారం వచ్చిన వెంటనే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. దాని ద్వారా చనిపోయింది. ఇప్పుడు 18 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా మేము చేయడం జరిగింది. అందులో భాగంగా నిరుద్యోగులు చనిపోతే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఎవరైనా పరామర్శించడం, నైతిక భరోసా ఇవ్వడం అట్లాంటిది ఏమైనా చేశారు ఇంతవరకు? ఎటువంటి కాదు. కాంగ్రెస్ లీడర్లు రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు తర్వాత సంగతి, కనీసం ఆ ఊర్లో ఉన్న వార్డు మెంబర్ కూడా వాళ్ళకి పలకరించిన దాఖలు లేవు. అలాంటి దయనీయమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. మొన్న మేము పోయిన ఒక హన్మకొండలో అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఆయన డిస్టెన్స్లో చదువుకున్న డిస్టెన్స్ వచ్చిన అన్ని యూనివర్సిటీ టాపరు, తర్వాత స్టేట్ టాపరు, ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ చాలా అద్భుతంగా చదివే విద్యార్థి ఇప్పుడు నాకు కొలుపు రాదేమోనని చెప్పేసి, పేపర్లు లీక్ అవుతున్నానని చెప్పేసి, తర్వాత ఈ గ్రూప్స్ ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఉద్దేశంతో ఇలా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విధంగా 1200 మంది అప్పుడు చనిపోతే ఇప్పుడు 18 మంది చనిపోతే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా నిన్న మేము ఎస్పెషల్లీ చేయడంలో ముఖ్య కారణం అంటే ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు సంబంధించిన 2 ముఖ్యమైన
మంత్రి పదవులు తన దగ్గర పెట్టుకున్నాడు. దాంట్లో విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కావాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తికి కావాల్సింది విద్య. ఆ విద్యని మొత్తం పూర్తిగా ఏం చేస్తుందంటే కార్పొరేట్ వాళ్ళ చేతిలో పెట్టడానికి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణ తీసుకొచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తీసుకురారు? అదే మన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి కావాల్సింది కమిషన్లు. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా, నియామకాలు అనుకుంటే వీళ్ళు ఉద్యోగాలు అంటే ఏమనుకుంటున్నారంటే ఇవాళ ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం ఒకరిని కల్పిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఉద్యోగం అంటే ఒక బ్యూరోక్రాట్స్ అన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ఇవాళ స్కూళ్ళలో ఒక టీచర్ని నియమిస్తే ఆ టీచర్ వల్ల ఎంతమంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, భవిష్యత్ తరాలను తయారు చేస్తారు అనే ఉద్దేశంతో వీళ్ళు చూస్తలేరు. కానీ ఒక టీచర్ అంటే ఆ టీచర్కి ఒక ఉద్యోగ కల్పన లాగానే చూస్తూ ఉన్నారు. ఈ విధంగా కల్పనలాగా చూస్తూ ఉంటే ఆ స్కూళ్ళలో టీచర్లు లేక ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. వెల్ క్వాలిఫైడ్ అయిన బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేసిన విద్యార్థులు ఇవాళ టెట్ క్వాలిఫై అయ్యి వాళ్ళు అనేక రకాలమైన ఫస్ట్ బీఎడ్ ఎంట్రన్స్ రాసి బీఎడ్ క్వాలిఫై చదివి దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్ రాసి దాని తర్వాత మళ్ళీ మన టెట్ ఎగ్జామ్ రాసి దానికి 1, 2, 3 సార్లు రాసి దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చి దాంట్లో రాస్తే వచ్చిన వెల్ క్వాలిఫైడ్ టీచర్ల దగ్గర పిల్లల్ని పంపడానికి పేరెంట్స్ వెనక అడుగుతే వేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఈ రాజకీయ నాయకులు చేసే పూర్తి కుట్ర. స్కూల్స్ను బాగు చేస్తలేరు, కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తలేరు, మౌలిక వసతులు కల్పిస్తలేరు, ప్రైవేట్ స్కూళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకనే ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో మూతపడే పరిస్థితి కనబడతా ఉంది. స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తూ ఆ స్కూళ్ళు కానీ ఈ హాస్పిటల్ కానీ వృద్ధి చెందాలంటున్నారు. అసలు నేను అదే అంటున్నా, ఇవాళ విద్యా వైద్యం ఉచితం ఉంటేనే ఎవరికైనా న్యాయం జరుగుతుంది. ఇవాళ విద్యను పోయి నువ్వు ప్రైవేట్ స్కూళ్ళలో పోయి ఓపెన్ చేస్తూ ఉంటే జనాలు మొత్తం ఒక ఐకాన్గా ఉండే సీఎం రేవంత్ రెడ్డిని ఏ విధంగా చూస్తారండి? ఇలా ప్రైవేట్ విద్యా వ్యవస్థలోనే మంచి విద్య దొరుకుతుందనే ఉద్దేశం జనాలలో కల్పిస్తున్న ఈ విధంగా ఒక కల్పన ఈ విధంగా భూత కల్పన కల్పిస్తుంది ఎవరు? స్వయం ముఖ్యమంత్రి కాదా? ఒక విద్యాశాఖ మంత్రి ఉండి నువ్వు ప్రభుత్వ స్కూళ్ళలో పోయి విజిట్ చేయాల్సింది పోయి నువ్వు ప్రైవేట్ స్కూళ్ళలో పోయి ఇనాగ్రేట్ చేస్తూ ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పేద కుటుంబాల ఆర్థికం మొత్తం దోపిడీ మొత్తం ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పెట్టడానికే కదా మీరు ప్రయత్నిస్తూ ఉంది. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా చేయాలి. అదేవిధంగా నిన్న ఇంకోటన్నా ముఖ్యంగా నిన్న మేము ధర్నా చేసిన దాంట్లో ముఖ్య కారణం ఏంటంటే ఎస్ఐపిసికి సంబంధించి మొన్న 19,000తో ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. ఎస్ఐపిసి అంటే కూడా ప్రేక్షకులు ఎస్ఐ అంటే మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తర్వాత మనకు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వీళ్ళు 19,000తో ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ ప్రభుత్వం ప్రకటించింది. దాని తర్వాత మళ్ళీ 14,000 ఉన్నాయి ఖాళీలు అని చెప్పింది. ఇప్పుడు వచ్చేసి 5,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళకి పోయి అడిగితే వీళ్ళు ఏం చెప్తా ఉంటారంటే మీకే ఇవాళ రాబోయే వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వద్దారు. అరే ఇప్పుడు దాకా ఖాళీలు అయినాయంటే మా ఉద్యోగాలు కదా అవి. రాబోయే వాళ్ళకి మేము ఇవ్వాలా ఖాళీ ఇవ్వద్దా అంటే నెక్స్ట్ పోరగాలు నెక్స్ట్ ఇయర్ ఇంకో 10 ఏళ్ళ ఇంకో 5 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు అయితే నమ్మకమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 ఏళ్ళు అయింది, దాదాపు ఒక నోటిఫికేషన్ లేదు. అది కూడా ఇస్తామన్నది 5,000 ఇస్తామంటున్నారు. నెక్స్ట్ వాళ్ళకంటే నిరుద్యోగుల నుంచి వచ్చే కొత్త వాళ్ళకా లేదా రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి మారుతాడు అంటున్నారు కదా, మరి ఆయనకు ఏమైనా కేటాయిస్తారు? ఆయనకు 5,000 ఉద్యోగాలు ఏమైనా కేటాయిస్తున్నారు? కొత్త వాళ్ళకు కేటాయిస్తామంటున్నారు. కొత్త నిరుద్యోగులు స్టూడెంట్స్ వస్తారు కదా. నేనైతే అది కాదు, రేవంత్ రెడ్డికి 5,000 ఉద్యోగాలు, మళ్ళీ ముఖ్యమంత్రి మారితే ఇంకొచ్చే ముఖ్యమంత్రి కోసం ఇంకో 5,000 ఉద్యోగాలు పెడుతున్నాడేమో అనిపిస్తుంది. కాదు నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ల కోసం పెడతామంటున్నారు. ఇప్పుడు దాకా ఖాళీలు ఉన్నాయంటే అది మా ఉద్యోగాలు. 100% ఎప్పటికీ మా ఉద్యోగాలు. రేపు ఖాళీ అయితే మీ ఉద్యోగాలు. అప్పట్లోనే మేము చదువులు లేక ఊళ్ళలో చదువుకుంటా నడుచుకుంటా పోయి బళ్ళలో పోయి చదువుకున్నాం. మాకంత మౌలిక వసతులు కూడా లేకుండా మేము చదివినాం. ప్రైవేట్ స్కూళ్ళలో చదవకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం. ఇప్పుడు దాకా గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించి చదివి ఏదైనా గవర్నమెంట్ నౌకరీ కొడదాం, ప్రజాసేవ చేద్దాం, ఇలా పోలీస్ ద్వారా రక్షణ కల్పిద్దామని చెప్పేసి మేము ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యాషన్గా చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏమో నోటిఫికేషన్ ఇవ్వకుండా 5,000, దాంట్లో ఇప్పుడు 5,000 ఇస్తామన్న దాంట్లో ఇస్తామన్న దాంట్లో ఈ 3,000 ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయట. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేదే ఈ ఎస్ఐపిసికి సంబంధించిన ఉద్యోగాలు. వాళ్ళకు పోలీసు ఉద్యోగం చేయాలంటే చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాషన్గా ఉంటుంది. మాకు పోలీసు వ్యవస్థలో ఇలా రాష్ట్రాన్ని బలోపేతం చేయాలి, మాకు రక్షణగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఫ్యాషన్గా చేస్తూ ఉంటే ఆ డ్రెస్ వేసుకుంటేనే అదొక శక్తిగా, అదొక పులకింతగా
ఫ్యాషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది వీళ్ళు 5,000 ఇస్తామంటే అందులో జిల్లాలకు వచ్చేసి పోస్టులు 1, 2 కొన్ని జిల్లాలో పోస్టులు కూడా ఉండని పరిస్థితి కనబడతా ఉన్నది. దానివల్ల ఇప్పుడు మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. గ్రామీణ స్థాయిలో దృఢంగా ఉంటారు కాబట్టి ఈ 3,000 హైదరాబాద్ జోన్లో కొంటే ఇది మళ్ళీ హైదరాబాద్ జోను ఇది ఏమైనా జనరల్ జోన్ కింద ఉందా, ఆల్ జోన్ కింద ఉందా? అన్ని ఇది ఫ్రీ జోన్గా చేయాలని మేము అంటున్నాం. ఇప్పుడు తెలంగాణ ఫ్రీ జోన్గా చేస్తే ఇక్కడ తెలంగాణ వాళ్ళే కాకుండా అదర్స్ కూడా వస్తారేమో, అంటే సెటిలర్స్ కానీ ఇంకా ఇతర కూడా వస్తారు. ఫ్రీ జోన్ చేసిన మన ఉద్దేశం అంటే ఆదిలాబాద్ నుంచి ఇక్కడ రావాలి, భద్రాచలం చివరి నుంచి ఇక్కడికి రావాలి, ఇంకా ఎక్కడి నుంచో చివరి నుంచి కూడా ఈ ఫ్రీ జోన్లో మన తెలంగాణ ప్రాంతం నుంచి రావాలని మన ఉద్దేశం. అవును. కానీ ఇక్కడ ఫ్రీ జోన్ అయ్యేసరికి ఇంకా అదర్ దేని వాళ్ళు వస్తారు కదా. అది కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 95% లోకల్ ఉంది కదా, అది తెలంగాణ వాళ్ళకి కేటాయించాలి 95. ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం ఆంధ్ర సెటిలర్స్ అయ్యి ఇక్కడ సెట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి ఇప్పుడు ఈ లోకాలిటీ వచ్చింది, చట్ట ప్రకారం వచ్చింది, అభ్యంతరం ఏం లేదు. కానీ వాళ్ళకు లోకాలిటీ వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్రీ జోన్ ఇవ్వకుండా మాకు అవకాశం కల్పించకుండా ఇక్కడ హైదరాబాద్ లో ఉద్యోగాలు కొట్టేది మొత్తం ఆంధ్ర వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇలా అయితే వాళ్ళు సెట్ అయినారు ఇక్కడ. ఇప్పుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మేము ఇక్కడ సెటిల్ కావాలి కదా, తెలంగాణ కావాల్సింది మాకని చెప్పేసి కొట్లాడింది మేము కదా. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం హైదరాబాద్ వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్నది మొత్తం ఆంధ్ర వాళ్ళు. వాళ్ళు ఇక్కడ లోకల్ అయ్యారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలకు వాళ్ళు ఇక్కడ కూడా నీళ్ల విషయంలో ఏ విధంగా అయితే ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడో ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేది కూడా మళ్ళీ వాళ్ళ ప్రయోజనం కోసం ఇస్తున్నారు బరాబర్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో దాదాపు 1,000-1,500 పోస్టులు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్న స్టూడెంట్స్కి ఈ ఉద్యోగాలు ఏ విధంగా చేరుతుందండి? చాలా అన్యాయం కదా. తెలంగాణ పోస్ట్ కూడా ఏమిటి, మనం ఎందుకు మార్పు కోరుకున్నాం, ఎవరి కోసం ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో రహస్యం బయటపడింది కదా. అదే విధంగా మేము నిన్న చేస్తా ఉంటే పోలీసులతో విచ్చలవిడిగా ఎట్ట పడితే అక్కడ గుద్దిస్తున్నారు. ఇక మొత్తం ఒకసారి ఎట్లా దారుణంగా ఉందంటే ఇది మొత్తం పచ్చగా అయిపోయింది అన్న. చూపించుకునే ప్రాంతాలలో కూడా జూమ్ చేయనా ఎంత పచ్చగా అయింది, మొత్తం ఘోరంగా ఇష్టం వచ్చినట్టు. ఆ పోలీసుల పట్టులు వేరే రకంగా ఉంటాయి. ఈ రేవంత్ రెడ్డి మా నిరుద్యోగుల పైన ఇంత కక్ష సాధింపు ఎందుకు చేస్తున్నారో మా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ మళ్ళీ ఇక్కడ ఘోరంగా అదే గతంలో కూడా ఒకసారి దారుణంగా ఎంత దారుణంగా ఈడ్చుకుపోయారట. ఇంకా ఘోరంగా ఉన్నాయి అసలు. ఎంత దారుణంగా అంత దారుణంగా ఈడ్చుకుపోయి మా మీద ఎఫ్ఐఆర్లు వేసారు. ఎఫ్ఐఆర్ కూడా అయిందా? మీకు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను, మీకు ఉద్యోగాలు చేత కాకపోతే రాజీనామా చేయండి, కానీ మా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకండి. నిన్న నా మీదను ఇంద్రా మీద ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ చేసిరు. మన పోలీస్ అభ్యర్థులు కొంతమంది మమ్మల్ని అన్న ఒక 4 ఉన్నారు, ఆకాష్, తర్వాత నవీన్ పట్నాయక్, శంభు, శంకరు, వీళ్ళు 4 అన్న మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మీరు నిరుద్యోగుల గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు, మాకు వచ్చి సపోర్ట్ చేయండి అన్న అని చెప్పేస్తే ఇక నేను ఇంద్ర ఇద్దరం పోయినాం. పోతే మేము ముందుండి కొంచెం పోతే మమ్మల్ని తీసుకుపోయి విచ్చలవిడిగా ఘోరంగా లాక్కపోయి అలా ఎంత దారుణంగా లాక్కారంటే ఆ విజువల్స్లో కనబడతా ఉంటాయి. దారుణంగా లాక్కపోయిన తర్వాత మా మీద ఎఫ్ఐఆర్ చేసారు. మేము ఏం తప్పు చేశామండి? మాకు ఉద్యోగాలు కావాలని అడగడం మేము చేసిన తప్ప, తెలంగాణ రాష్ట్రాల రావడంలో మేము కొట్లాడడం చేసింది తప్ప, తెలంగాణ సాధించుకున్న తర్వాత మాకు ఉద్యోగ కల్పన ఇవ్వండి, మాకు నోటిఫికేషన్ 5,000 వద్దు 20,000 ఇవ్వండి అని చెప్పేసి అడగడం మా తప్ప. ఇంత దారుణమా? ఇది ఇది ప్రజాపాలన, ఇది రాక్షస పాలన, ఇది నిరంకుశ పాలనగానే అనిపిస్తా ఉంది నాకు. నిన్న మిమ్మల్ని అదుపులో తీసుకున్న స్టేషన్ తీసుకెళ్లారు కదా, మరి అక్కడ పాపం మన ప్రజల కోసం కాపాడుతూ పోరాటం చేస్తున్నట్టుగా ట్రీట్ చేస్తున్నారా? మళ్ళీ మిమ్మల్ని గుండాలు రౌడీల్లా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎట్లా పోలీసులు ఏమంటారు? పైగా మీరు చేసింది కూడా పోలీసు ఉద్యోగాల కోసమే కదా. ఇప్పుడు మీరు పోలీసులు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారన్న దానికి నేను సాక్ష్యం ఈ దెబ్బలే చూపించాను. అదే అడుగుతాను, ఎందుకంటే ఈ దెబ్బలే సాక్ష్యం. దానికి రేపు పొద్దున మీరు వాళ్ళతో కలిసి పనిచేయాల్సి జాబ్ వస్తే పోలీసులే కదా, మనంటి వాళ్ళే అని కన్సిడర్ చూపిస్తున్నారా? వాళ్ళు అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? మీ మీద కోపంగా దురుసుగా ప్రవర్తిస్తారా? ఎలా చేస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేదు, మా హక్కుల ప్రకారం ఎంత ఖాళీలు ఉన్నాయో అంత వేయండి అని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాం. నిన్న చేసినా కూడా ఎందుకు అంటుందంటే మా జర్నలిస్ట్ కూడా తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళిన తర్వాత చాలా భయాందోళనకు గురి చేస్తారు. మళ్ళీ ఒక్కసారి వార్త చదవాలన్నా వార్త వేయాలన్నా భయపడేలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అట్లా మిమ్మల్ని ఇండైరెక్ట్గా బెదిరింపులు గింపులు ఒత్తిళ్ళు వస్తాయా మీకు? మామూలు ఒత్తిడి లేకుండానే ఇప్పుడు మా మీద ఎఫ్ఐఆర్ చేసిరు అన్న. బ్రహ్మాండంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఫిజికల్గా ఇబ్బంది పెడతా ఉన్నారు, మెంటల్గా ఇబ్బంది పెడతారు. ఇవాళ మేము చదువుకునే వాళ్ళ మీద మా మీద ఎఫ్ఐఆర్ పెట్టిరంటే అర్థం ఏంటి? మా జీవితాలు నాశనం చేసినట్టు కదా రేవంత్ రెడ్డి. నువ్వు వచ్చి ప్రజాపాలన, ఇది ప్రజాపాలన కనిపిస్తుందన్నా? ఇది నిరంకుశ పాలన కాదా? మీరు ఉద్యోగాలు అడిగినావు,
నిన్న వేడుకొని ఇట్లా మొక్కుకుంటా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అన్యాయం చేయకండి, మాకు 20,000తో ఎస్ఐపిసి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇట్లా మొక్కి చేస్తూ ఉన్నాం. రోడ్ల మీదకి వచ్చి మేము రోడ్డు మీద కూడా పూర్తిగా లోపలికి పోలే. మేము ప్రజల గురించి మాకు దృష్టి తెలుసు, రోడ్లు బ్లాక్ చేస్తే ఎట్లుంటుంది, అది నేషనల్ హైవే అని చెప్పేసి రోడ్డు పక్కనే నడుచుకుంటూ పోయి నిరసన కార్యక్రమం తెలిసినాం. శాంతియుతమైన నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్టు చేసి మా మీద ఎఫ్ఐఆర్ చేయడం, ఇది ఎంతవరకు సబబు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలా అందరి మీద ఎవరైనా మంచిగా ఉన్నారు అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఇవాళ రైతులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, సబ్బండ వర్గాలలో మా నిరుద్యోగులు కూడా ఉన్నారు. మా నిరుద్యోగులను పూర్తిగా న్యాయం చేస్తూ ఉన్నారు. మా మీద కేసులు పెడితే భయపడి మీరు మాట్లాడరేమో అనుకుంటారేమో, కానీ బరాబర్గా కొట్లాడతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బ్లడ్ మొత్తం తెలంగాణ ఉంది, మా కొట్లాట ఉంది. ఈ బరాబర్ కొట్లాడతాం, మా ఉద్యోగాలు సాధిస్తాం. మీరు ఎన్ని కేసులకు భయపడం, ఈ ఉడత ఊపులకు భయపడే రకం కాదు ఇది. మేము నిరుద్యోగులు, మేము తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నాము అదే విధంగా కొట్లాడి సాధించుకుంటాం. భవిష్యత్తులో మీ పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీ పోలీసులతో మమ్మల్ని అణచివేయాలని చేస్తే, మా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మాత్రం మేము బరాబర్గా దానికి మీరు ఎంత అణచివేయాలని చూస్తే మేము ఇంకా ఉవ్వెత్తున ఎగిసి మీపైన ఇది బరాబర్గా ఇంకా వేరే విధంగా పోకుండా చూసుకోవాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారు కోరుకుంటా ఉన్నాం.